అందరికీ నమస్కారం. నేను మీ దేవి యాటిట్యూడ్ లవర్ 39వ భాగం. రచయిత మోక్ష గారు. అర్జున్ ప్రేమగా మధు తల నిమిరి తన చెవి దగ్గరికొచ్చి, నాకు నీ మీద కోపం లేదులే మధు అన్నాడు. మధు కళ్ళు తెరిచి అర్జున్ని ఒక క్షణం గట్టిగా హక్ చేసుకొని అర్జున్ అని అంటూ ఏడ్చింది. అర్జున్ ఒక నిట్టూర్పు విడిచి తన చుట్టూ చెయ్యి వేసి ఆమెని అనునయించాడు. ఎక్కెక్కి పడి ఏడుస్తున్న మధుకి కాసిన్ని మంచినీళ్ళు పట్టించి, నాకు నీ మీద కోపం లేదు మధు అన్నాడు. అంతకంటే ఓదార్చడం మన అర్జున్కి రాదు. మరి మధు అర్జున్ షర్ట్ని పిడికిట్లో బిగించి పట్టుకొని, నాకు పిల్లలు పుట్టరని మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా ఏడుస్తూ అడిగింది మధు. అర్జున్ మధుని తన కౌగిల్లో బంధించి, వద్దని పోరు పెడుతున్న నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇంటికి వారసులు లేకుండా పోయారని ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా అని సతమతమవుతున్నాను. మంచి ఐడియా ఇచ్చావు మధు అన్నాడు మెచ్చుకోలుగా. నిజంగా? అర్జున్ కలలోకి చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది మధు. నిజమే అన్నాడు అర్జున్. కంగు తిన్నట్టుగా అయ్యింది మధు. నా విషయంలో నీ సెలెక్షన్ చాలా బాగుంటుంది కాబట్టి నా వైఫ్ని కూడా నువ్వే సెలెక్ట్ చేయి మధు అన్నాడు. అప్పుడే వైఫా అని అంటూ గుండెలపై చేయి వేసుకొని ఆగినంత పనైంది ఆమెకి. అర్జున్ మాటలు నిజమేమో అన్న భయంతో పక్కా వేళాకోళం ఆడుతున్నాడేమోనని ఒక పక్క, ఏదైనా కన్నీటితోని పరిష్కారం పొందే మధు అర్జున్ నోటి నుంచి నిజం వెలకెక్కించడానికి ఆ రోజు ఆ పద్ధతే వాడింది. మధు కళ్ళల్లో వాటర్ ఫాల్స్ చూసిన అర్జున్ బల్లు నవ్వుతూ, పిచ్చిపిల్ల బుగ్గల మీద చిన్న పెక్కిచ్చి, పిల్లలు లేకపోతే అన్నీ లేనట్టా అన్నాడు. అర్జున్ ఆ మాటకు అతన్ని హత్తుకొని ఎక్కెక్కి పడి ఏడ్చి చొక్కా మొత్తం తడిచి ముద్ద చేసేసింది. అర్జున్ తన వెన్ను నిమురుతూ, కొన్ని రోజులు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తావా అన్నాడు. అక్కడికి వెళ్తే పలకరింపులు పరామర్శలని అందరూ వచ్చి నిమిషం నిమిషం జరిగిన దాన్ని గుర్తు చేస్తారు. నేను ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటానంది. సరే నాతోనే ఉందులే అని ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. బయట ఎవరో వచ్చిన అలికిడికి మధుని దూరం జరిపి వచ్చే వాళ్ళ కోసం చూశాడు. కూతురి విషయం తెలిసి హుటాహుటిన వచ్చిన గోపీనాథ్ గారు మధుని ఆ పరిస్థితిలో చూసి గుండె జల్లుమంది. చిన్న పిల్లాళ్ళ ఏడుస్తున్న ఆయన్ని చూసి మధు కూడా కన్నీరు మున్నీరయ్యింది. వాళ్ళిద్దరినీ ఓదార్చడం ఎవరి తరం కాలేదు. చివరిలో గోపాల్ గారు వచ్చి ఆయన వెన్ను తట్టి ధైర్యం చెప్పిన తర్వాత కానీ ఆయన స్థిమితపడలేదు. మధు జాగ్రత్తమ్మ అని మావయ్య గారు వెళ్తూ మధు బాధ్యత తనకి అప్పగించింది గుర్తు రాగానే రోజీ ప్రాణం పోయినట్టయింది. వాళ్ళని అలా చూస్తూ తలదించుకొని వెళ్ళిపోతున్న రోజీ రిషి కంటపడింది. మధుకి ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్న రోజీతో విషయం ఎవరికి చెప్పొద్దని బాబు మీద ఒట్టు వేసి ఇప్పుడు జరిగింది మొత్తం పెద్దోదినికి చెప్పేశావా అని అడిగింది మధు. కోరి నన్ను ఇంటికి తెచ్చుకున్నావు, నీకు ఇలా జరగడానికి నేనే కదా కారణం అంది. నాకు తల్లయ్యే అదృష్టం లేకపోతే ఆ నింద నీ మీద వేసుకుంటావే వదిన అంది మధు. నా మీద కోపంగా లేదా మధు అని అడిగింది రోజీ. అక్కడ ఆయిల్ నువ్వు కావాలని పోయలేదు కదా వదిన అని అంది మధు. రోజీ మధుని హక్ చేసుకొని, ఇలా నాకు జరిగినా బాగుండేది కదా అంది రోజీ. వదిన ఇప్పుడు మాత్రం ఏమయ్యింది? నీ పిల్లలు రిషి అనే పిల్లలు నా వాళ్ళు కాదా? కడుపున పుడితేనే మన పిల్లలు అయినట్ట రోజీని ఊరడించింది మధు. ఆ రూమ్ బయట ఉన్న చైతు అది విని కళ్ళు తుడుచుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, నేను ఇంటికి వెళ్తానమ్మా అని అంటూ ఆవిడ సమాధానం కోసం కూడా చూడకుండా చైతు అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటే, రోజీని కూడా నీతో పాటే తీసుకుని వెళ్ళు అని అన్న ఆవిడ మాటకి ఆగి వెనక్కి తిరిగి, కింద ఉంటాను, వెయిట్ చేస్తుంటాను, తనని రమ్మని చెప్పైతే అని అంటూ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు చైతు. వెళ్తున్న చైతునే చూసి బ్రుకుటి ముడిపడింది రిషికి. అత్తగారు చెప్పిన మాట మీద చైతు కోసం కిందకి వెళ్ళింది రోజీ. పార్కింగ్ లాట్లో ఉన్న చైతు కోసం చుట్టూ చూస్తూ వెళ్తూ ఉండగా మెయిన్ గేట్ దగ్గర కార్ స్టార్ట్ చేసి పెట్టి సైడ్ మిర్రర్ నుంచి తననే చూస్తూ కనిపించాడు. అతన్ని చూడగానే ఏదో తెలియని భయం మౌనంగా వచ్చి అతని పక్కన కూర్చుంది. ఇంటికి వచ్చేంత వరకు మౌనమే రాజ్యం వెళ్ళింది ఇద్దరి మధ్య. బాబుని కేర్ టేకర్ దగ్గర వదిలిపెట్టి వచ్చిన రోజీ వాళ్ళ అమ్మని చూడగానే రెండు చేతులు చాచి రావడం చూసి వెళ్ళి వాడిని ఎత్తుకొని మెట్ల వైపు అడుగులు వేస్తున్న చైతుతో స్నానానికి నీళ్లు పెట్టనని అడిగింది. వద్దు, మరొక్క మాట మాట్లాడితే నోట్లో ముత్యాలు ఎక్కడ జాలువారుతాయో అన్నట్టుగా వెళ్తున్న చైతుని చూసి, ఒకవేళ నేను మధుతో మాట్లాడడం కానీ విన్నారా అని సందేహించింది. మీరు వెళ్ళిన దగ్గర నుంచి బాబు మంచి నీళ్లు చుక్క కూడా తాగలేదమ్మా అంది. బాబు కేర్ టేకర్, నేను పాలు పడతానులే అని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసిన రోజీకి పొద్దుట మధుతో పాటు తన కోసం చైతు పంపించిన రోజ్ మిల్క్ ప్యాకెట్ సాయంత్రం మధు తాగుతుంది అని దాచిపెట్టిన ఆ ప్యాకెట్ని చూడగానే ఒక్కసారిగా రోజీ కళ్ళు చెమ్మగిల్లాయి. ఎవరి ద్వారానో చైతుకి నిజం తెలిసే కంటే నేనే అతనికి నిజం చెప్పేస్తే మంచిదేమో అని రోజీ తన మనసులో అనుకొని
చైతు కోసం వెళ్ళింది రోజీ. ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ వాళ్ళ వెనకే వచ్చిన రిషి చైతు గదిలోకి వెళ్తున్న రోజీని చూసి, రోజీ చైతు ఎక్కడమ్మా అన్నాడు. లోపలున్నట్టున్నారు, పిలుచుకొస్తానంది. నేను డాడీ రూమ్లో ఉన్నానని చెప్పు. రిషి కిందకు వెళ్ళాడు. అతను మెట్లు దిగేంత వరకు చూసి మెట్లు దిగి గోపీనాథ్ గారి రూమ్కి వెళ్ళగానే రోజీ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది. అసలు చైతుకి సిగరెట్ అలవాటు లేదనుకున్న రోజీ ఒక సిగరెట్ స్తబ్దు నలిపి పడేసి ఇంకొక సిగరెట్ వెలిగిస్తున్న చైతుని చూసి ఎందుకో రోజీలో గుండె దడ పెరిగింది. చైతు రోజీ పిలుపుకి చివాలను తలెత్తి చూశాడు. చైతు అదిరిపడి 2 అడుగులు వెనక్కి వేసి బిక్కుబిక్కుమంటూ తననే చూస్తుంటే చైతు కోపంగా ఏంటి అన్నాడు. బావగారు పిలుస్తున్నారు తడబడుతూ చెప్పింది రోజీ. చైతు వెంటనే చేతిలో సిగరెట్ పడేసి అన్నయ్య వచ్చాడా అన్నాడు. మామయ్య గారి రూమ్లో వెయిట్ చేస్తున్నారు, మేముతో ఏదో మాట్లాడాలంట అంది రోజీ. చైతు మరేం మాట్లాడకుండా కాసిని నీళ్లు పుక్కిలించి ఊసి అన్నయ్య కోసం వెళ్ళాడు. అన్నయ్య రమ్మన్నావంట అన్న చైతు పిలుపుకి వెనక్కి తిరిగిన రిషి అతన్ని కూర్చోమని సైగ చేసి ఆ రూమ్లో తనకి కావాల్సింది తీసుకున్న తర్వాత చైతుతో ఏంటి హాస్పిటల్ నుంచి చెప్పా పెట్టకుండా వచ్చేసావు అని అన్నాడు. పొద్దుటి నుంచి అక్కడే ఉన్నాను కదన్నయ్య హాస్పిటల్లోనే, ఎందుకో ఇంటికి వచ్చేయాలనిపించింది అని అన్నాడు చైతు. రిషి తమ్ముడి దగ్గరికి వచ్చి తన కళల్లోకి సూటిగా చూస్తూ నిజం చెప్పు, మధుని ఆ పరిస్థితులు అలా వదిలేయాలనిపించి వచ్చేసావా అన్నాడు. చైతు రిషి కళలోకి చూడలేక తలదించుకొని మధుకి ఆ పరిస్థితి తన భార్య కారణమని చెప్పలేక సతమతమవుతూ ఉంటే రిషి చైతు భుజం మీద చెయ్యి వేసి శశి నాకంతా చెప్పిందన్నాడు. చైతు వాళ్ళని భయంగా చూస్తూ పాపం రోజీ కావాలని పని చేయలేదన్నయ్య, అసలు ఇందులో తన తప్పే లేదు. బాబు ఆడుతూ కాలుతో తనితే ఆయిల్ ఒలికింది, అప్పటికే వెంటనే క్లీన్ చేద్దామని వెళ్ళిందంట. ఈలోపు మధుకు తెలియకొచ్చి చైతు చెప్తుంది విన్న రిషి ఆశ్చర్యపోయాడు. కళ్ళు పెద్దవి చేసి చైతు వంక చూసి నాకు శశి ఏమీ చెప్పలేదన్నాడు. అన్నయ్య నీళ్లు నములుతున్న చైతుని గుండెలకు హత్తుకొని నిజం తెలిసి నువ్వు తనని ఏమంటావో అని రోజీ అనుక్షణం బాధపడుతోంది. వెళ్ళి నీకు ఆ నిజం తెలుసని చెప్పవచ్చు కదా అన్నాడు. తనే వచ్చి నిజం చెప్పేంత వరకు నేను ఆ విషయం తన దగ్గర మాట్లాడదలుచుకోలేదన్నాడు చైతు. అన్నయ్య నేనేదో అంటానని తను నా దగ్గర నిజం దాస్తోంది అంటే తనకి నా మీద నమ్మకం లేనట్టే కదా. తనకి నా మీద నమ్మకం కలిగేంత వరకు నేను తనతో ఈ విషయం గురించి చర్చించను అన్నాడు చైతు. ఈ విషయంలో నేను ఎవరు చెప్పినా వినేదే లేదు అని రిషి దగ్గర నుంచి వచ్చేశాడు చైతు. మధు దగ్గర అందరూ ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళారు. ఆ రూమ్లో మధు లలిత మాత్రమే ఉన్నారు. ఇద్దరు ఒకరినొకరు కొరకొరా చూసుకుంటున్నారు తప్ప ఇద్దరి మధ్య మాటలు లేవు. జయ్యమని లలిత చెవి దగ్గర 2 దోమలు డ్యూయట్ పాడుతుంటే ఆ విండో ఎవరు తెరిచారో దోమలు వచ్చేస్తున్నాయి. మధు వంక చూడకుండా వెళ్ళి కిటికీ తలుపు మూసేసి వస్తుంటే చిన్నప్పుడు టైఫాయిడ్ వస్తేనే నానా హైరాణ చేసి మీ అమ్మాయిని ఊరు పంపించకుండా చేశారు, ఇప్పుడు మా ఇంటి వారసుడిని మాకు దూరం చేశారు, దీనికి ఏం సమాధానం చెప్తారు అని మధు నోటి నుంచి వచ్చిన ఆ ప్రశ్నకి కంగుతింది లలిత. చేతులు తడుముతూ చూస్తున్న లలితతో ఇవి అడుగుదామనుకునే వచ్చారు కదా హాస్పిటల్కి అంది మధు. ఆవిడ మొహం పక్కకి పెట్టి ఊరు నుంచి బయలుదేరేటప్పుడు ఇదే అడిగి మీ నాన్నగారిని నిలదీద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి నిన్ను ఇలా చూసిన తర్వాత నాకు ఈ విషయం అడిగి మిమ్మల్ని ఇంకా బాధ పెట్టాలని నాకు అనిపించలేదు అంది లలిత. అర్జున్ అంటే మీకు అంత ఇష్టం కదా, మరి ఆయనకు పిల్లలు లేకుండా నేను చేశాను కదా, వంశం ఇంతటితోనే ఆగిపోతుంది, అది నా వల్ల కోపం లేదా నా మీద అని అంది మధు. 9 మాసాలు మోసి మన కడుపున పుట్టిన పిల్లలే మన వాళ్ళు అయితే మీ ఆయన కోసం నేను మా ఆయన్ని పెళ్లి చేసుకునేదాన్ని కాదు అన్నారు. అర్జున్ సంగతి వేరు, మరి నేను నాకు ఇంకా పిల్లలే పుట్టారంట అత్తయ్య, పిల్లలు పుట్టని వాళ్ళనంతా ఏమంటారో తెలుసా మీకు అంటూ ఒక్కసారిగా బోరు మంది మధు. ఎవరెన్ని అన్నా అందరినీ ఒక్క మాటతో నెగ్గుకొచ్చేసి మొహం మీద ఎప్పుడు చిరునవ్వు చెరగనివ్వకుండా ఉండే మధు ఆ రోజులా చిన్నపిల్లలా ఏడుస్తుంటే లలితకి జాలేసి మధుని అక్కను చేర్చుకున్నారు. అమ్మాయికైనా అబ్బాయికైనా అమ్మ నాన్న పెళ్లి చేసేది వాళ్ళ పిల్లలతో వాళ్ళు జీవితాంతం ఉండలేరు, వాళ్ళకు ఒక తోడు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఏ భార్యకైనా తన భర్తనే తన మొదటి బిడ్డగా చూసుకుంటుంది. ఇంకా జీవితాంతం నీకు అర్జున్కి నువ్వు అని మధు మొహం తుడిచి తనకి భోజనం తినిపించారు ఆవిడ. ఇదంతా బయట నుంచి చూస్తున్న అర్జున్కి మనసు చాలా హాయిగా అనిపించింది. రాహుల్కి పుట్టే పిల్లలు మాత్రం నీకు పిల్లలు కాకుండా పోతారా, కావాలంటే నేను సతితో మాట్లాడి వాళ్ళ పిల్లల్ని ఎందుకో లలితకి ఆ మాట పూర్తి చేయలేకపోయింది ఆవిడ. బాబు పడుకున్నాడని స్నానం వచ్చిన రోజీ బాబు ఏడుస్తుంటే వాడిని ఎత్తుకొని ఆడిస్తున్న చైతుని చూసి అప్పుడే లేచాడా అని చైతు దగ్గరికి రాగానే ఆ బాబుని రోజీ చేతిలో పెట్టి ముసుగుతన్ని పడుకున్నాడు చైతు. చైతు అని పిలిచింది రోజీ. ఆమె మనసులో మాట చెప్తుందేమో అనుకుని
చిన్నగా తను కప్పుకున్న దుప్పటి తీసి చూశాడు చైతు. మజ్జిగ తీసుకురానా అన్న రోజీ మాటకి వద్దు అని ఘాటుగా చెప్పి మళ్ళీ పడుకున్నాడు చైతు. ఆ మర్నాడు అక్షిత ఆఫీస్ నుంచి వస్తూనే తనతో బాబుని కూడా వెంట పెట్టుకుని వచ్చింది. నిన్నటి మీద అందరి మొహాల్లోనూ కొంచెం నవ్వు కనిపించేసరికి తను కూడా నవ్వుతూ బాబుని మధు చేతికిచ్చి, నిన్నొక్కరోజు నిన్ను చూడను, అందుకే నన్ను ముప్పతిప్పలు పెట్టేశాడు, అందుకే తీసుకొచ్చేశానని మధు సెలైన్ పెడుతూ చెప్పింది. మధు వాడిని చూసి చిన్నగా నవ్వుతూ ఒక చేత్తో వాడిని ఎత్తుకోలేకపోతుంటే అర్జున్ వాడిని తీసుకొని మధు ఒడిలో సరిగ్గా కూర్చోబెట్టాడు. మధు దగ్గరికి రావడమే ఆలస్యం. వాడు మధుతో ఆటలాడుతూ తన జుట్టు చెరిపేస్తూ డ్రెస్ లాగేస్తూ ఇలా పిచ్చి పిచ్చి అల్లరంతా చేస్తున్నా ఓపిక చేసుకుని వాడిని భరిస్తోంది మధు. అక్షిత తనే స్వయంగా మధుకి బ్లడ్ ప్రెషర్ ఇంకా పల్స్ చెక్ చేసి అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కుదిరితే ఈరోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళాక నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి వీల్లేదు, 2 వీక్స్ వరకు డే బై డే హాస్పిటల్కి రావాలి, మైండ్ ఇట్ అని స్టెప్ మెడలో వేసుకొని టేక్ కేర్ అని మధుకి బాయ్ నాన్న అని బాబుకి చెప్పి వెళ్ళిపోయింది అక్షిత. వాళ్ళ అమ్మ ఉన్నంత వరకు ఎంతో కొంత కుదురుగా ఉన్న బాబు అక్షితలా బయటికి వెళ్ళగానే మధుతో కలిసి టాప్ లేచిపోయేలా అల్లరి మొదలు పెట్టేశాడు. ఆఫీస్కి రెడీ అయి వెళ్తున్న చైతు దగ్గరికి రోజీ హడావిడిగా వచ్చి, ఈరోజు ఆదివారం కదా, ఎక్కడికి వెళ్తున్నారంది. చైతు రోజీ వంక చూడకుండా ఆఫీస్లో చిన్న పనుంది, వెళ్తున్నానన్నాడు. మరి మధుని చూడటానికి వెళ్ళరా అంది. కాసేపటి మౌనం తర్వాత వాళ్ళు ఈవినింగ్ వచ్చేస్తున్నారంట అన్నాడు చైతు. కొంచెం నన్ను చర్చ డ్రాప్ చేయరు అంది రోజీ. తల తిప్పి ఆమెనే చూశాడు చైతు. ఆఫీస్కి వెళ్ళే దారిలోనే కదా, ప్లీజ్ బ్రతిమాలింతను. సరేరా అన్నాడు. ఒక్క నిమిషం అయితే అని లోపలికి వెళ్ళి స్కార్ఫ్ ఇంకా బైబిల్ తీసుకొని వచ్చింది రోజీ. తను కూర్చోగానే చైతు కార్ స్టార్ట్ చేశాడు. చైతు అంది. రోజీ నిజం చెప్తుందేమో అని ఆశగా చూశాడు చైతు. నిన్నటి నుంచి అలా ఉన్నారే మీరు అని అంది అతని వంకే చూస్తూ. ఏమీ లేదు అని అంటూ ముక్తసరిగా జవాబు ఇచ్చాడు చైతు. మళ్ళీ రోజీ కూడా ఇంకా ఏమీ మాట్లాడలేదు. కార్ చర్చి దగ్గర ఆగింది. అసలైతే ప్రతి వారం రోజీతో పాటు తను కూడా చర్చికి వెళ్తాడు. రోజీ కూడా ఇంట్లో వాళ్ళతో కలిసి అప్పుడప్పుడు గుడికి కూడా వెళ్తుంది. కానీ ఆ రోజు చైతుని లోపలికి రమ్మని బ్రతిమాలలేదు. చైతు కూడా రాలేదు. స్కార్ఫ్ తల మీద వేసుకొని చర్చిలోకి వెళ్తున్న రోజీని చూస్తున్నాడు చైతు. అతని చూపులు రోజీ విప్పును తాకేసరికి తల తిప్పి చూసింది రోజీ. ఆమె చూసేసరికి వెంటనే తల కిందకు దించేసి కార్ రివర్స్ చేశాడు చైతు. వెళ్ళిపోతున్నాడేమో అనుకుని తన అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చింది. అప్పటికే ప్రేయర్ అయిపోయింది. అందరూ చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. రోజీ జీసస్కి దండం పెట్టుకుని కన్ఫెషనల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఉన్న ఫాదర్కి నిన్న జరిగింది మొత్తం చెప్తే తన మనసులో బరువు తగ్గుతుందని తన నమ్మకం. అక్కడికి వెళ్ళి జరిగింది మొత్తం పూసగుచ్చినట్టుగా చెప్పింది. ఇంకా మనసులో ఏదో వెళ్తే బ్లెస్సింగ్స్ కోసం వెనక్కి తిరిగి చూసిన రోజీకి అక్కడ చేతులు కట్టుకుని నిలబడి చైతు కనిపించాడు. అతన్ని చూడగానే బోరు మంది ఒక్కసారిగా తన కళ్ళల్లో నీటి తడి చూడడం ఇష్టం లేని చైతు రోజీ అంటూ తనని దగ్గరికి తీసుకున్నాడు. ఐ డిడ్ ఏ మిస్టేక్ చైతు, నేను చాలా పెద్ద తప్పే చేశాను, నా వల్లే మధుకి అలా జరిగిందని ఎక్కెక్కి పడి ఏడుస్తూ చైతు చొక్కా మొత్తం కూడా కన్నీటితో తడిపేస్తూ ఉంటే చైతు తన తల నిమురుతూ నాకు మొత్తం తెలుసు రోజీ అని అన్నాడు. చైతు ఆశ్చర్యంగా చూసింది అతని వంక. కాసేపటికి అతను చెప్పింది అర్థమైన రోజీ చైతుని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే చైతు ఆమె మొహం పైకెత్తి మునివేలతో తన కళ్ళను తుడుస్తూ, నిజం చెప్తే నేను ఎక్కడ ఇంట్లోంచి గెంటేస్తానని ఆ నిజం మనసులో దాచుకొని బాధపడతావా అన్నాడు. అంటే అమాయకంగా చూస్తున్న రోజీతో, నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా అన్నాడు. తప్పు చేసిన దానిలో తల వంచుకొని చైతు, నిజంగానే నీకు నా మీద కోపం లేదా అడిగింది. ఉంది అన్నాడు. చటుక్కున తలెత్తి చూసింది రోజీ. నా దగ్గర నిజం దాచినందుకు అన్న చైతు మాటకి రోజీ గుండెల్లో 2 రోజులుగా మోస్తున్న బరువు మొత్తం ఒక్కసారిగా ఎగిరిపోయినట్టుగా అనిపించింది. అతనితో ఐ కాంటాక్ట్ ఇస్తూ ఐ లవ్ యూ చైతు అంది. ఆమె నుదుటిన ముద్దు పెట్టుకుని లవ్ యూ రోజీ అన్నాడు. ఒక్కసారిగా చర్చిలో గట్టిగా కరతాళ ధ్వనులు. తేరుకొని దూరం జరిగిన ఇద్దరు అప్పటికే కన్నార్పకుండా వాళ్ళనే చూస్తున్న వాళ్ళ చూపులు తప్పించుకొని బయటకు వచ్చేశారు. రామచంద్రాపురంలో మధుని చూడటానికి హైదరాబాద్ రాలేనని అమ్మమ్మ మొత్తుకునేసరికి మధుకి ఇష్టం లేకపోయినా అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకుంది. ఈరోజు ఫస్ట్ షూట్, వదినకి చెప్పేసి వస్తాను సత్య. తప్పో ఒప్పో రాహుల్ సత్య మాట్లాడుకుంటున్న మాటల్ని ఎంత వద్దనుకున్న మధు చెవినైతే తాకాయి. అక్కకి నేను చెప్తానులే, నువ్వు బయలుదేరు, అటు నుంచి కాదు, తూర్పు ఇటుపక్క కదా, ఇటు వెళ్తే మంచిదని సత్య మాట. ఆమె మాటల్లో గూఢార్థం ఏదైనా సరే మధు మనస్సు చివుక్కుమంది. మధు భోజనం చేయన్న అత్తగారి పిలుపుకి కళ్ళు తుడుచుకొని అర్జున్ వచ్చాక తింటాను అని ఉన్న ఫలంగా లేచి అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అత్తయ్య అని అక్కడి నుంచి వచ్చేసింది మధు. పిల్లాడు మన చేతికి అందకపోయినా నువ్వు ఇంకా బాలింతవేనే, ఇలా లేటుగా తింటే అరగదమ్మా, ఆరగా కొంచెం కొంచెంగా తింటూ ఉండాలి
అన్న అమ్మమ్మ మాట పెడచెవిన పెట్టి అర్జున్ వచ్చాక తింటానమ్మమ్మ అని అంది. సరే నీ ఇష్టం అని అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. పెరట్లో కూర్చున్న మధు పక్కనే జామ చెట్టు మీద వినిపించిన కిచకిచలకి తలపైకెత్తి చూసింది మధు. ఒక తల్లి పిచ్చుక తను తీసుకొచ్చిన ఆహారాన్ని పిల్లలకు అందిస్తోంది. అది చూసి తన పొట్ట తడుముకుంది మధు. గాలి తీసేసిన బుడగలా అనిపించింది మధుకి. కళ్ళల్లో సన్నటి నీటి పొర. మధు ఇంకా భోజనం చేయలేదంట. అర్జున్ మాట కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగింది. మీకోసమే వెయిట్ చేస్తున్నాను అర్జున్ అంది. సరేరా అన్న అర్జున్ మాటతో అతనితో కలిసి అడుగులు వేస్తుంటే ఇంతలో ఎవరో వెనక నుంచి వచ్చి కళ్ళు మూశారు. ఎవరు అని ఆ మనిషి చేతులు తడుముతున్న మధుకి ఇంతలో ఆ మనిషి మధు ముందుకొచ్చి మధు అని మధు ఫేస్ వంక తడిగా ఉన్న అతని చేతుల వంక మార్చి చూస్తూ ఉంటే అతని చూడగానే మధు శౌర్య అంటూ అతన్ని చుట్టుకుంది. చిన్నపిల్లలా ఉగ్గబట్టి ఏడుస్తున్న మధుని చూసి ఏంటే చిన్నపిల్లలా అని మధు కళ్ళు తుడిచాడు. వెళ్ళిపోదాం బట్టలు సర్దుకో అన్నాడు. ఎక్కడికి అని అడిగింది మధు. మన ఇంటికి. అక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పని ఉంది అని అన్నాడు. ఏంటది అంది మధు. వచ్చాక చెప్తాను ముందు రా నాతో అన్నాడు. పర్మిషన్ కోసం అర్జున్ వంక చూసింది మధు. వాళ్ళిద్దరి బాండింగ్ కన్నార్పకుండా చూస్తున్న మధు అర్జున్ ఒకసారి తనను చూసేసరికి ముందు కాస్త తడబడి సరే అన్నట్టు కల్లార్పాడు. నేను ఎల్లుండి మార్నింగ్ వచ్చి నిన్ను నాతో తీసుకొచ్చేస్తానులే జాగ్రత్త అని అర్జున్ మధు తల నిమిరి తన బాధ్యత శౌర్య చేతిలో పెట్టాడు. శౌర్య కూడా అర్జున్కి కళ్ళతోనే హామీ ఇచ్చి మధుని తీసుకుని హైదరాబాద్ బయలుదేరాడు. కథ కొనసాగుతుంది. మరి పాపం మధు పిల్లల కోసం ఎంతో ఆరాటపడింది. ఇప్పుడు మరి మధు పరిస్థితి ఏంటి? అర్జున్ మధుకి తోడుగా నిలబడతాడా? లలిత గారు కూడా తనని అర్థం చేసుకున్నారు. మరి మధు ఇలాగే పిల్లలు లేకుండా ఉండిపోతుందా లేదా ఏమైనా జరుగుతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.